హార్దిక్ పాండ్యా అండ్ నతాషా, యువరాజ్ సింగ్ అండ్ హేజల్, యష్ జయశంకర్ అండ్ క్యోకు, అలాగే బ్రిటిష్ డిప్లొమాట్ అయిన హిమాన్షు అండ్ హ్యారిస్. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెల్లవారికి, ఎస్పెషల్లీ అమెరికన్ అబ్బాయిలన్నా యూరోపియన్ అబ్బాయిలు అన్న అమ్మాయిలకు క్రేజ్ ఉండేది. వాళ్ళను పిచ్చిగా ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు మన భారతీయ అబ్బాయిల్ని ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. बोल रहे भाई, डू यू वाना मैरी मी मैरी यू. మన ఇండియన్స్ క్రేజ్ పెరుగుతుంది. జోక్ చేయట్లేదు, నిజంగానే వరల్డ్ వైడ్గా ఇండియన్ అబ్బాయిలకు డిమాండ్ పెరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఫారెన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జరిగే మ్యారేజ్ల సంఖ్య 60% పెరిగింది. అంటే విదేశీ మహిళలు ఎక్కువగా మన భారతీయ అబ్బాయిలను పెళ్లి చేసుకుంటున్నారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే, ఒకప్పుడు యునైటెడ్ కింగ్డమ్కి మహారాణిగా ఉన్న క్వీన్ విక్టోరియా తన పర్సనల్ సర్వెంట్ అయిన ఒక భారతీయుడు అబ్దుల్ కరీంతో క్లోజ్ కనెక్షన్ పెట్టుకుంది. ఎంత క్లోజ్ అంటే భార్యాభర్తల కంటే ఎక్కువ క్లోజ్. ఈ విషయాన్ని బ్రిటిష్ వాళ్ళు దాదాపు 100 సంవత్సరాల వరకు బయటకు తెలియకుండా దాచే ప్రయత్నం చేశారు. కానీ నిజం ఎప్పుడు దాయదు, ప్రపంచానికి తెలిసిపోయింది. విదేశీ మహిళలు, ఎస్పెషల్లీ వెస్టర్న్ మహిళలు మన భారతీయ అబ్బాయిలను ఇష్టపడడం అండ్ ఇలాంటి పెళ్లిళ్ళు 60% పెరగడం అనేది మామూలు విషయం కాదు. అయితే సడన్గా విదేశీ అమ్మాయిలకు భారతీయ అబ్బాయిలపైన ఇష్టం ఎందుకు పెరిగింది? ఈ అమ్మాయిలు భారతీయ పురుషుల్ని పెళ్లి చేసుకునేందుకు ఎందుకు ఇష్టపడుతున్నారు? ఈ విషయాల్ని మనం 1 by 1 డీటెయిల్గా తెలుసుకుందాం. నెంబర్ 1, లుక్స్. రీసెంట్గా ఫ్రాన్స్లో ఒక డేటింగ్ వెబ్సైట్ ప్రపంచంలో ఏ దేశ పురుషులు ఎక్కువ హాట్గా ఉంటారు, అంటే అట్రాక్టివ్గా, అందంగా ఉంటారు అని సర్వే చేస్తే ఆ సర్వే కంప్లీట్గా ఆన్లైన్లో జరిగింది. అందులో మన ఇండియా 7th ప్లేస్లో వచ్చింది. అంటే ప్రపంచవ్యాప్తంగా మన ఇండియా పురుషులు అందం, అట్రాక్టివ్నెస్ అనే విషయంలో 7th ప్లేస్లో ఉన్నారు. ఇంకో వెబ్సైట్ సిమిలర్ రీసెర్చ్ చేస్తే అందులో మనం 5th పొజిషన్లో ఉన్నాం. ఈవెన్ ఏఐ కూడా ఇండియన్ మెన్స్ ఆర్ మోస్ట్ అట్రాక్టివ్ అని ఒప్పుకుంది. 2023లో బ్రిటిష్కి చెందిన పోర్ మోయ్ అనే కంపెనీ ఒక ఏఐ బేస్డ్ టాప్ 50 మోస్ట్ అట్రాక్టివ్ నేషనాలిటీస్ ఇన్ ద వరల్డ్ అనే ఒక ఏఐ బేస్డ్ సర్వే చేసింది. దీని ప్రకారం అట్రాక్షన్ ఇండెక్స్లో మన ఇండియన్స్ టాప్లో ఉన్నారు. ఇలా ఎందుకు అంటే దానికి ఒక కారణం మన స్కిన్ టోన్. ప్రజెంట్ మనం తెల్లవారుడి అంటే అమెరికన్స్ని, యూరోపియన్ వాళ్ళను చూసి ఎలా అయితే ఎగ్జైటింగ్ ఫీల్ అవుతామో, వెస్టర్న్ దేశాల వాళ్ళు మనలాంటి బ్రౌన్ పీపుల్స్ని చూసి అలాగే ఎగ్జైట్ అవుతారు. వెస్టర్న్ ప్రజలు బ్రౌన్, టాన్ కలర్ స్కిన్ని ఇష్టపడడం వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. నిజానికి 1920 వరకు వెస్టర్న్ దేశాల్లో నల్లవారిని అంటే మనలాంటి బ్రౌన్ పీపుల్స్ని చూసి వీళ్ళు బీదవాళ్ళు, డబ్బు లేనోళ్ళు, పూర్, లోవర్ క్లాస్ పీపుల్స్ అని కన్సిడర్ చేసేవారు. అందుకే ఆ కాలంలో మహిళలు తమ స్కిన్ని ట్యాన్ కాకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకునేవారు. ఎందుకంటే వాళ్ళ స్కిన్ ట్యాన్ అయితే వాళ్ళను తక్కువ చేసి చూస్తారు. ఆ టైంలో వైట్ స్కిన్ అంటే హై క్లాస్, రిచ్ అనే మీనింగ్ ఉండేది. కానీ సడన్గా 1923 తర్వాత రాత్రికి రాత్రి ఈ స్కిన్ ట్యాన్కి సంబంధించిన కాన్సెప్ట్ మారిపోయింది. ఆ సమయంలో టాప్ ఫ్యాషన్ ఐకాన్ అయిన కోకో షనెల్ తన కాన్సాస్ ట్రిప్ నుంచి కంప్లీట్ ట్యాన్ అయి వచ్చింది. అది చూసి ఆ సమయంలో ఈమెను అడ్మైర్ చేసే వాళ్ళు తనలాగా స్కిన్ని ట్యాన్ చేసుకోవాలి అని ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి అమెరికన్ ప్రజల్లో ట్యాన్ స్కిన్ పైన క్రేజ్ మొదలైంది. అది ఒక కొత్త ఎమర్జింగ్ బిజినెస్లా స్టార్ట్ అయింది. దాంతో స్కిన్ని ట్యాన్ చేసే క్రీములు, డిఫరెంట్ మెథడ్స్ బిజినెస్లోకి రావడం మొదలయ్యాయి. విచిత్రం ఏమిటంటే, ఒకప్పుడు ట్యాన్ స్కిన్ అంటే లోవర్ క్లాస్, పూర్గా చూసే ఈ వెస్టర్న్ దేశ ప్రజలు ఇప్పుడు ట్యాన్ అంటే బాగా రిచ్ అనే ఫీలింగ్ని క్రియేట్ చేసుకున్నారు. ఎందుకంటే బాగా డబ్బున్నోళ్ళే డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళి ఇలా లగ్జరీ బోట్స్లో, బీచ్లో రిలాక్స్ అయ్యి ట్యాన్గా మారుతారు, అంటే నల్లగా మారుతారు. కాబట్టి వీళ్ళలో ట్యాన్ కలర్ అంటే రిచ్ అనే ఫీలింగ్ క్రియేట్ అయింది. ఆ సమయంలో ఈ ట్రెండ్ వెస్టర్న్ దేశాల్లో ఎంత పాపులర్ అయింది అంటే హిస్టరీలోనే మొదటిసారి వేగ్ మ్యాగజైన్ కవర్ పేజ్లో ఒక ట్యాన్ స్కిన్ కలర్ ఉన్న ఫీమేల్ని ఫీచర్ చేశారు. అలాగే అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వ్యోమింగ్ కాలేజ్ స్టూడెంట్స్ పైన ఒక పెద్ద సర్వే చేసి కన్ఫర్మ్ చేసింది ఏమిటంటే, ప్రజలు ట్యాన్ అండ్ గోల్డ్ స్కిన్ కలర్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు అని. ఇది సెక్సువల్ పార్ట్నర్ని సెలెక్ట్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వెస్టర్న్ అమ్మాయిలు ట్యాన్ కలర్ అబ్బాయిల్ని ఇష్టపడడానికి ఇంకో కారణం లో రేట్స్ ఇన్ ఫర్టిలిటీ. ఒక రీసెర్చ్ ప్రకారం అమెరికన్ పురుషులు అట్లీస్ట్ 7 నుంచి 10 మంది అమ్మాయిలతో శారీరక సంబంధాన్ని పెట్టుకుంటారు. ఈ లిస్ట్లో మన ఇండియన్స్ బాటంలో ఉన్నారు.
సెక్సువల్ పార్ట్నర్స్ ఎంత తక్కువ మంది ఉంటే ఆ పర్సన్ అంత హ్యాపీ మ్యారేజ్ని లీడ్ చేస్తాడు. ఎందుకంటే ఒక అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి అని ఆప్షన్ వెతికే వాడికంటే ఒకే అమ్మాయితో లోయల్గా ఉండే అబ్బాయిల్ని అమ్మాయిలు ఇష్టపడతారు. అందుకే బ్రౌన్ కలర్ స్కిన్ ఉన్న పురుషులు ఎక్కువగా చీట్ చేయరు అనే ఉద్దేశంతో వెస్టర్న్ అమ్మాయిలు మనల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ లాయల్టీతో పాటు మన ఇండియన్ పురుషుల్లో ఉండే ఎమోషన్స్ కూడా వెస్టర్న్ అమ్మాయిలకు చాలా ఇష్టం. రష్యాకు చెందిన ఒక ఫేమస్ ఫెమినిస్ట్ మారియా ఆర్బోటోవా ప్రకారం రష్యన్ మహిళలకు ఇండియన్ అబ్బాయిలు బెస్ట్ హస్బెండ్స్ అని ప్రకటించింది. ఈమె ప్రకారం ఒక ఎమోషనల్ పర్సన్ రిలేషన్ని బెటర్గా హ్యాండిల్ చేయగలడు, తను పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమగా ఆనందంగా చూసుకోగలడు. అదే వెస్టర్న్ తెల్ల అబ్బాయిల విషయానికి వస్తే వీళ్ళలో మేము సుపీరియర్ అనే ఫీలింగ్ ఉంటుంది. అందుకే వాళ్ళు చాలా టఫ్, ఎమోషనల్ లెస్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటారు. ఇవి అమ్మాయిలకు ఎక్కువగా నచ్చవు. అలాగే ఈ మ్యారియా చేసిన ఇంకో రీసెర్చ్లో తెలిసింది ఏమిటంటే భారతీయ పురుషులు క్యాజువల్ రిలేషన్షిప్స్, షార్ట్ టర్మ్ రిలేషన్షిప్స్ కంటే కూడా ఒక లాంగ్ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అందుకే భారతీయులు ఆల్వేస్ ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, అమెరికా, ఇంగ్లాండ్, యూరప్ ఇలా ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీ ఎమోషన్స్ని క్యారీ చేస్తారు. ఈ ఎమోషన్స్ వెస్ట్ అమ్మాయిలకు బాగా ఇష్టం. ఫ్యామిలీని కేర్ చేసే అబ్బాయిలంటే వెస్ట్ అమ్మాయిలకే కాదు, ప్రపంచంలో ఏ అమ్మాయిలైనా ఇష్టపడతారు. 2019 యుఎస్ కమ్యూనిటీ సర్వేలో తెలిసింది ఏమిటంటే మన దేశం నుంచి అమెరికాలో సెటిల్ అయి అక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకున్న వాళ్ళలో 94% హ్యాపీగా సెటిల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అదే అక్కడ పెళ్లి చేసుకున్న తెల్ల అబ్బాయిలు కేవలం 60% మంది మాత్రమే హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. వెస్టర్న్ కల్చర్లో ఉన్న ఇంకో మేజర్ ప్రాబ్లం ఏమిటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్. మన ఇండియాలో 100 పెళ్లిళ్ళు జరిగితే అందులో ఒక్క డివోర్స్ జరుగుతుంది. కానీ అమెరికాలో 100లో 50 పెళ్లిళ్ళు ఖచ్చితంగా బ్రేక్ అవుతాయి. దాంతో మహిళలు చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. చాలామంది పురుషులు పిల్లలు పుట్టాక భార్యను వదిలేసి వెళ్ళిపోతారు, ఇంకో పెళ్లి చేసుకుంటారు. అలాంటి సమయంలో మదర్ లేదా ఫాదర్ సింగిల్ పేరెంట్స్గా మిగిలిపోతారు. ఈ సింగిల్ పేరెంట్ కల్చర్ వెస్టర్న్ దేశంలో చాలా ఎక్కువగా ఉంది. మీరు చెప్తే నమ్మరు, వెస్టర్న్ దేశాల్లో 12% 5 years లోపు పిల్లలు సింగిల్ పేరెంట్స్తో ఉన్నారు. అంటే ఆ పిల్లలకు తల్లి ఉంటే తండ్రి ఉండడు, తండ్రి ఉంటే తల్లి ఉండదు అంటే ఇక్కడ చనిపోయారనుకోకండి, వాళ్ళు పెళ్లిని బ్రేక్ చేసి ఇంకో పెళ్లి చేసుకుంటారు. అదే మన దేశానికి వస్తే 63% మంది మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రులతో కలిసి ఉంటారు, లేదా వాళ్ళకు రెగ్యులర్గా కనెక్షన్లో ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా పేరెంట్స్ని చూసుకోవడానికి రెడీగా ఉంటారు. అలాగే ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూసినా మన ఇండియా నుంచి అమెరికా, యూరప్, వెస్టర్న్ దేశాల్లో సెటిల్ అయిన ఇండియన్స్ బెటర్గా సంపాదిస్తున్నారు, సెటిల్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళు అక్కడి లోకల్ సిటిజన్తో కంపేర్ చేస్తే వెల్ ఎడ్యుకేటెడ్. అక్కడ మన ఇండియన్స్ యావరేజ్ శాలరీస్ కూడా లోకల్ పీపుల్స్ కంటే చాలా ఎక్కువ. విదేశీ అమ్మాయిలు మన భారతీయ పురుషుల్ని ఎక్కువగా ఇష్టపడడానికి ఇంకో మేజర్ కారణం మన సాఫ్ట్ పవర్ ఇంక్రీజ్ అవ్వడం. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఉన్న కంపెనీస్లో 9% ఓనర్స్ మన ఇండియన్సే. అలాగే మన ఇండియన్ కల్చర్ని వరల్డ్ వైడ్గా చాలామంది రెస్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే హిందూయిజం వేరే ధర్మం గురించి, వేరే కల్చర్ గురించి తక్కువ చేసి మాట్లాడదు. అండ్ సనాతన ధర్మ అనేది ఒక దేవుణ్ణి ఫాలో అవ్వు, అతనే అసలైన దేవుడు అని చెప్పదు. సనాతన ధర్మం ఒక ఫుల్ ఫ్లెజ్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలో నేర్పిస్తుంది. అందుకే వరల్డ్ వైడ్గా మన కల్చర్కి వాల్యూ ఎక్కువ. మీరు చెప్తే నమ్మరు, ప్రతి సంవత్సరం దాదాపు 2 కోట్ల కంటే ఎక్కువ మంది టూరిస్టులు కేవలం యోగా కోసం మన ఇండియాకు వస్తారు. అందులో 40% మహిళలే ఉన్నారు. అలాగే మన ఇండియన్ మూవీస్ కూడా మన భారతీయ కల్చర్ని ప్రపంచానికి తెలియజేశాయి. మీరు ఏ కంట్రీకైనా వెళ్ళండి, ఇండియన్ సాంగ్ అనగానే అక్కడి ప్రజలు డాన్స్ చేయడం మొదలు పెడతారు. లాస్ట్ ఇయర్ ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్ రీల్స్లో 15 మన ఇండియన్ సాంగ్సే ఉన్నాయి. అండ్ రీసెంట్గా వచ్చిన RRR సినిమా, అందులోని నాటు నాటు సాంగ్, దంగల్ లాంటి సినిమాలు మన ఇండియన్ కల్చర్ అథెంటిసిటీని ప్రపంచానికి తెలియజేశాయి. మీరు నమ్మరు, మన ఇండియన్ సినిమాలు వరల్డ్ వైడ్గా మన నెరేటివ్ని, ఇండియాను రిప్రజెంట్ చేయడంలో చాలా ఉపయోగపడతాయి. షాకింగ్ విషయం ఏమిటంటే 1951లో వచ్చిన రాజ్ కపూర్ సినిమా ఆవారా వరల్డ్ వైడ్గా ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేసింది, ఎస్పెషల్లీ రష్యాలో. 1954లో మొదటిసారి రాజ్ కపూర్ రష్యాకు వెళ్ళినప్పుడు అతను మాస్కోలో ల్యాండ్ అయిన వెంటనే వేల మంది రష్యన్ ఫ్యాన్స్ తన కోసం రెడీగా ఉన్నారు. అభిమానంతో ఆయన కార్లో ఉంటే లిటరల్లీ తన కార్ని ఇలా గాల్లో ఎత్తుకున్నారు. అప్పట్లో ఈ రాజ్ కపూర్కి రష్యాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండేది కాదు. అతని లుక్స్, స్టైల్, స్మైల్కి అక్కడి అమ్మాయిలు ఫిదా అయిపోయారు.
మీరు నమ్మరు, ఈ రాజ్ కపూర్ని ఆ కాలంలో రష్యాలో సెక్స్ సింబల్గా ఐడల్గా చూసేవారు. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే ఇండియన్ సినిమా, అది బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా, వరల్డ్ వైడ్గా భారత పురుషుల్ని లైమ్ లైట్లోకి తేవడానికి మేజర్ రోల్ ప్లే చేసింది. అలాగే మన ఇండియాలో దొరికే వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా మన దేశ సాఫ్ట్ పవర్ని బూస్ట్ చేస్తుంది. మన ఇండియన్ కుజిన్ అంటే మన వంటకాలు ప్రపంచంలోనే 4th ఫేవరెట్. ఇన్ని కారణాల వల్ల మన ఇండియన్స్ని వరల్డ్ వైడ్గా ప్రజలు ఇష్టపడడం మొదలుపెట్టారు. అఫ్కోర్స్ ఇప్పటికీ రేసిజం ఉంది, కానీ ఇంతకు ముందులాగా లేదు. చాలా వరకు పరిస్థితులు మారాయి. విదేశీ అమ్మాయిలు ఇండియన్ అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రజెంట్ డేటా ప్రకారం అమెరికాలో ఇంటర్ రేషియల్ మ్యారేజ్ చేసుకునే వారిలో ఇండియన్ అబ్బాయిలు ఎక్కువగా ఉన్నారు. మీరు చెప్తే నమ్మరు, అమెరికాకు వెళ్ళిన మన ఇండియన్స్లో 58% అబ్బాయిలు ఇంటర్ రేషియల్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఇక చివరి కారణం నేను అనుకునేది ఏమిటంటే, ఈ అన్ని దేశాలతో పోలిస్తే మ్యారేజ్ లైఫ్లో స్టెబిలిటీ, లిబరల్, డెమోక్రటిక్, డైవర్స్ అండ్ ఇంక్లూజివ్ కల్చర్ కేవలం మన దేశంలో మాత్రమే ఉంది. లాంగ్ టర్మ్ రిలేషన్లో హ్యాపీగా ఉండాలి అంటే ఇండియన్ కల్చర్ ఈజ్ ది బెస్ట్. బహుశా ఈ కారణం వల్లే విదేశీ మహిళలు భారతీయుల్ని పెళ్లి చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కావచ్చు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఎందుకు విదేశీ అమ్మాయిలు ఈ కాలంలో ఇండియన్ అబ్బాయిలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? నేను ఈ వీడియోలో చెప్పిన కారణాలు కాకుండా మీకు తెలిసిన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే కింద కామెంట్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోను లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.